హలో! ట్రయో టేల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త డిష్ అంటే అందరికీ తెలుసు. కాకపోతే అందులో కొన్ని చేంజెస్ చేసుకొని వండుకోబోతున్నాం. దీనికి మనకు కావాల్సింది వైట్ రైస్, ఎగ్స్, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంకా చాలా ఎల్లిపాయలు అయితే చాలానే పడతాయి కాబట్టి ఒక 2 గడ్డలు అట్లా తీసి పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనం చెయ్యబోతున్నాం ఎల్లిపాయ కారం ఎగ్ ఫ్రైడ్ రైస్. వినడానికి, చూడడానికి అండ్ తినడానికి కూడా చాలా డిఫరెంట్గా, టేస్టీగా, యమ్మీగా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఎగ్స్కి ఫ్రై అయ్యేంత సరిపడా ఆయిల్ వేసుకొని ఎగ్స్ అన్నీ ఒక గిన్నెలో బీట్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు ఒక పెద్ద రోల్ ఉంటే బెస్ట్, కానీ నా దగ్గర ప్రస్తుతానికి చిన్న రోలే ఉంది. ఎల్లిపాయ కారం దంచుకోవడానికి పెద్ద రోకలి అయితే సూపర్బ్ ఉంటుంది, కానీ నా దగ్గర ఇదే ఉంది కాబట్టి నేను ఇందులోనే చేస్తున్నా. మీ దగ్గర మాత్రం పెద్ద రోకలు ఉంటే అస్సలు బరువు అనుకోకుండా మాత్రం అందులోనే చేయండి. ఆ టేస్టే వేరు. ఎందుకంటే రోట్లో నలిగిన పచ్చడికి కానీ ఎల్లిపాయ కారంకి కానీ టేస్ట్ అనేది వేరే ఉంటుంది అన్నమాట. సో నా దగ్గర ఇదే ఉంది, నేను ఇందులోనే కష్టాలు పడి దంచుతున్నాను. అది ఒక్క ముక్క దంచుకుంటే మంచిగా ఉంటుంది, మొత్తం పేస్ట్ లాగా చేసుకుంటే అంత మంచిగా ఏం అనిపించదు. సో ఇది కూడా తీసుకొని పక్కకు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. మనం కడాయి పెట్టినాం కదా, ఆ ఆయిల్ ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టాలి. హీట్ అయిపోయిన తర్వాత జస్ట్ బీట్ చేసుకున్న ఎగ్స్లో ఒక డ్రాప్ ఇట్లా వేసి చూసే బబుల్స్ లాగా రావాలి. సో అట్లా వస్తుంది కాబట్టి ఎగ్ మిక్స్చర్ మొత్తం మనం కడాయిలో వేసుకొని అప్పుడప్పుడు ఉప్పు కారం లైట్గా చల్లుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా చేసేయద్దు, కొంచెం ఉండాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, దీని తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ లాగా, అవి వేసుకొని పింకిష్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో మనం చేసుకునే ఫ్రైడ్ రైస్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే బయట ఎట్లాగో సరిగ్గా వేయడు కదా, సో ఇంట్లో మనం చేసుకునేటప్పుడు మంచిగా వేసుకోవాలి. యాజ్ యూజువల్ అన్నిట్లో వేసుకునేలాగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ ముద్దనే వేసుకోవాలి. వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes దాన్ని సిమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిస్తే మీకు ఆల్రెడీ ఒక నీట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా? దీని తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా అడుగంటకుండా. ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, స్క్రాంబుల్డ్ ఎగ్స్, అవి వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. నేను ఇట్లా బాగా తిప్పుతున్నానా, మా హస్బెండ్ అంటున్నారు అది తిప్పి తిప్పి నువ్వు మిక్స్చర్ అయిపోయేటట్టుంది చిన్న చిన్నగా, అట్లేం చేయకంటే ఓకే అంటున్నాను. సో మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా మిక్స్ చేయండి. అది అట్లా కుచ్చి కలిపి అదేందో పొడి అయిపోయేటట్టుంది. సో లైట్గానే కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ అప్పుడే వండినా కాబట్టి రైస్ అంతా ఇట్లా దగ్గరికి అయింది. ఓకే పర్లేదు, పొడి అయిన తర్వాత మీ దగ్గర పొద్దునన్నం ఉన్నా వేసుకోవచ్చు. ఇది మంచిగా గడ్డలు లేకుండా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇట్లా మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes సిమ్లోనే పెట్టుకుంటే రైస్కి మొత్తం ఆ ఫ్లేవర్ బట్టి చాలా యమ్మీగా తయారవుతుంది అనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మీరు కావాలనుకుంటే మధ్యలో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా అని కూడా చెక్ చేసుకొని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంత సింపుల్ యమ్మీ రైస్ చూసారా. ప్లేటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్లా పెట్టిస్తే పిల్లలు ఎందుకు కాదంటారు. ఈ ఐడియా అండ్ ఈ ప్లేటింగ్, ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.